మహారాజశ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా తుర్తివేణి మండలం చెనగోలపాలెం గ్రామం. నాకు మా తాత ముత్తాతల నుండి సంక్రమించిన భూమి 36 ఎకరాల భూమి ఉంది. నా భూమిని కాజేయడానికి జోగి రమేష్ గారు ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి మరియు కొంతమంది వైఎస్ఆర్సీపీ బడా నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో నకిలీ దస్తావేజులు డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టి ఉన్నారండి. ఆల్రెడీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ అయ్యింది, డాక్యుమెంట్ పెండింగ్లో ఉంది. నేను గత కొంతకాలం 6 నెలలుగా ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే ఇక్కడే హర్నేసులు రాత్రి పగ కూడా ఇక్కడే ఉండటం జరిగింది. నా భూమిని నాకు కాకుండా చేసేస్తున్నారు. దయచేసి నాకు న్యాయం చేయండి, నా కుటుంబానికి న్యాయం చేయండి, ఈ రిజిస్ట్రేషన్ ఆపించండి. చాలా అన్యాయంగా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పట్టాదారు పాస్బుక్లు అడంగల్లో 1B అన్నీ నా పేరున్నప్పటికీ నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దీనికి ఈ సబ్ రిజిస్టర్ అందరూ కలిసి ఈ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఐజీ గారిని మేనేజ్ చేసుకునే ఈ వ్యవస్థ జరుగుతుంది. ఈ వడా నాయకులు వైఎస్ఆర్సీపీలో మాజీ మినిస్టరు, అలాగే భీమవరానికి చెందిన ఒక అగ్రనాయకుడు, వీళ్ళందరూ పురాతనంతో సెక్రటరీలో కొంతమంది నాయకులను మేనేజ్ చేసుకుని నా భూమిపై ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టి ఉన్నారు. దయచేసి దీనిపై ఎంక్వైరీ చేసి నాకు తగు న్యాయం చేయండి. ఎవరైతే ఈ జోగి రమేష్ గారు ప్రధాన అనుచరుడు ఉన్నాడో ఇతనిపై ఆల్రెడీ ఈ పెరణ కాన్స్టిట్యూన్సీలో ఆల్రెడీ 3 కేసులు నమోదై ఉన్నాయి. ఇదే సబ్జెక్టుపై చాలామంది ఇతనిపై కేసు పెట్టి ఉన్నారు. ఇప్పుడు నా భూమిని కూడా ఇదే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ పెట్టి ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఉండే ఆఫీసులోనే ఉన్నాను. గత 6 నెలల నుంచి కూడా శాంతియుతంగా ధర్నా చేస్తున్నాను. నన్ను ఏ క్షణమైనా చంపేయచ్చు, నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు. ఆస్తిని కాజేయడానికి నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నాకు రక్షణ కల్పించి నా కుటుంబానికి ఈ ఆస్తిపై ఎటువంటి రిజిస్ట్రేషన్ కాకుండా, ఈ దొంగదాస్తులు కాకుండా నాకు తగు న్యాయం చేస్తారని నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియపరుస్తున్నానండి. ప్లీజ్ మాకు న్యాయం చేయండి. ఈ అక్రమార్కుల ఈ కబ్జాదారుల నుండి మాకు రక్షణ కల్పించండి. దయచేసి మా ఇబ్బందిని, మా బాధను అర్థం చేసుకుంటారని నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియపరుస్తున్నానండి.